సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్టు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అదే సమావేశంలో ఇద్దరు డిప్యూటీ సీఎంల పేర్లు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. సువేందు అధికారి పేరును భట్టాచార్య ప్రతిపాదించారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, ఎవరనే ఉత్కంఠకు బీజేపీ తెరలేపింది. పశ్చిమ బంగాల్లో మొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ తరపున మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి రేపు 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేఎల్పీ సమావేశం జరిగింది. ఈ యొక్క బీజేఎల్పీ సమావేశంలో బీజేఎల్పీ లీడర్గా సువేందు అధికారిని ఎన్నుకున్నారు. అయితే సువేందు అధికారి గతంలో తృణమూల్ కాంగ్రెస్లోనే ఉన్నారు. అతను 2020 సంవత్సరంలో బీజేపీకి వచ్చారు. అయితే తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నెంబర్ టూగా సువేందు అధికారి ఉండే. అయితే మమతా బెనర్జీకి అతనికి గ్యాప్ రావడము, ఆయన ప్రాధాన్యత తగ్గించడము 2020లో బీజేపీకి వచ్చాడు. 2021 సంవత్సరంలో గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి మమతా బెనర్జీని ఓడించారు. మళ్ళీ ఇదే 2026 సంవత్సరంలో భవానీపూర్ నుండి మళ్ళీ మమతా బెనర్జీని ఓడించారు. బలమైన నేతగా గుర్తింపున్న నాయకుడిగా ఆయనకు పశ్చిమ బెంగాల్లో గుర్తింపు ఉంది. ముఖ్యంగా బీజేపీ గెలుపులో కూడా కీలక పాత్ర పోషించారు. అయితే బీజేపీ గెలుపులో కీలక పాత్ర అని ఎందుకు చెప్పుకోవచ్చు అంటే 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓరించారు. ఈయనకు ప్రత్యేకంగా ఒక క్యాడర్ అంటూ ఉన్నది, ఈయనకు ప్రత్యేకంగా ఒక వర్గం అంటూ ఉన్నది. అయితే ఆ వర్గాన్ని, ఆ క్యాడర్ మొత్తము టీఎంసీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇటు బీజేపీ వైపు మళ్లించారు. అందులో భాగంగానే గతంలో కూడా 77 సీట్లు బీజేపీ సాధించింది. ఈసారి గెలుపుకు కూడా అదే బాటలు వేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా అతనికి క్షేత్రస్థాయిలో